ఏమిటే? ఏం లేదు, కాళ్ళు వచ్చింది. నువ్వు నీ పాడుకోరా, నోర్మోస్ పడుకో. ఎక్కడదే ఫోటో? కోటి ముద్దులు నీకా? అది వీడా? నన్నెందుకు కొట్టావు? ఏమిటమ్మా, ఏమిటి గొడవ? నేనే దీన్ని కొట్టాను. కొట్టావా? ఏ, ఎందుకని? ఇదిగో ఈ ఫోటో చూడండి. ఇది దీని చేతిలోకి ఎలా వచ్చింది? ఓ ఇదా? ఈ అబ్బాయి ఇచ్చుంటాడు. అబ్బాయా? పోకిరి రాస్కే. వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు? నాన్న, వీడు కాలేజీలో నాతో చదువుతున్నాడు. పక్కా రాస్కే, భయంకర రౌడీ. ఊళ్ళో ఏ అమ్మాయిని వదిలిపెట్టని పోకిరి. కాదమ్మా, నువ్వెవరో అనుకుని తప్పు చెప్తున్నావు. ఈ అబ్బాయి మాజీ మేయర్ చంద్రశేఖర్ కొడుకు రాజశేఖర్. వాడే వాడే ఆ చంద్రశేఖర్ ఒక ఎర్ర తేలైతే వాడి కొడుకు ఒక నల్ల తాచు. ఏం కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆ అబ్బాయి ఎంతో ఉత్తముడమ్మా. మన ఝాన్సీని పెద్ద ప్రమాదం నుండి కాపాడాడు. నిజం చెప్తున్నాను, అదంతా నాటకమై ఉంటుంది. కాదు, వారిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. తొందరలో తిరిగి వచ్చి నన్ను పెళ్లి కూడా చేసుకుంటానన్నారు. ఓ, నువ్వంతవరకు వచ్చావా? వాడు చెప్పినంత మీరు నమ్మేశారా? అవునమ్మా, అతను చెప్పినట్టు ఖచ్చితంగా చేస్తాడు. నేను చెప్తున్నాను, వాడు రాను రాడు, పెళ్లి చేసుకోడు. నేను చెప్తున్నాను, వాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు. రానే రాడు. అయితే మరిప్పుడు దారేంటి? ఉంది, రేపే వాళ్ళ ఊరికి మనం వెళదాం. ఇదేనమ్మా ఆ నీచుడి బంగ్లా. గేటు దగ్గరే మీకు ఇచ్చే గౌరవం ఏమిటో తెలిసిపోతుంది. ఏంటమ్మా నువ్వు? ఆగవయ్యా, అర్థం పద్ధం లేకుండా లోనికి వచ్చేస్తున్నారా? ఎవరు నువ్వు? నేను పొన్నూరు గ్రామం నుంచి వచ్చాను. వస్తే సరాసరి దూరిపోవడమా? ఎవరిని చూడాలి? చంద్రశేఖరాన్ని చూడాలి. ఏంటి అయ్యగారి పేరు చెప్తున్నావే? కోపడకయ్యా, చంద్రశేఖర్ అయ్య గారిని చూడాలని వచ్చానయ్యా. ఆహా, అటు పక్కన నుంచో, నేను లోనికి వెళ్ళి చెప్తాను. కట్ట కట్టుకుని వచ్చేసారు, చేతులు చిల్లర పెట్టడానికి కూడా శక్తి లేదు. గేట్ లో ఉన్నవాడే ఇంత దబాయిస్తున్నాడు, ఇంట్లో వాళ్ళు ఎంత మర్యాద చేస్తారో చూద్దాం. అమ్మా నువ్వు ఉండమ్మా. అయ్యా అయ్యా రండి అయ్యా, బయట నిలబెట్టినందు నుంచి క్షమించండి అయ్యా. అయ్యగారు నన్ను కొట్టడానికి వచ్చారయ్యా. అయ్యా రండి అయ్యా. సరే అయ్యా, నువ్వు ఇప్పుడే ఉంటావు, చూసావా? లోపల చూద్దాం. చూద్దాం, రండి అయ్యా రండి. అరే రే 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 రే, రండి రండి రండి. మీరు కుటుంబంతో నా ఇంటికి రావటానికి నేను పుణ్యం చేసుకోవాలి. మీరెవరో తెలియక ఈ వాచ్మెన్ ఆపేశాడట. తప్పుగా అనుకోకండి. రండి, లోపలికి రండి రండి. ఏమిటండి మీరు? ఒక టెలిగ్రామ్ ఇస్తే నేను కారు పంపించేవాడిగా. ఏమా, నాన్నగారికి ఎన్నో పనులుంటాయి. నువ్వు చదువుకున్న పిల్లవి, నీకనే తెలియదా? కూర్చోండి కూర్చోండి, రండి. నమస్కారమ్మా, రండి కూర్చోండి. ఏ రాజా, ఎవరొచ్చారో చూడు, వచ్చి చూడరా. కూర్చోమ్మా కూర్చో. ఏంటి నుంచున్నావేంటి? అరే రే 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 రే. నాన్న, ఏమిటి? మర్యాద ఇచ్చి పరువు తీస్తారు చూడు. రండి రండి. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. ఇవాళ నేనే నాన్నగారిని తీసుకుని మీ ఊరు రావాలనుకున్నాను. అవును, అంతలో మీరే వచ్చారు. పర్వాలేదు రాణి, కాలేజ్ లైఫ్ లో సరదాగా మొరటతనంగా ప్రవర్తించుండొచ్చు, కానీ నేను పాత రాజశేఖర్ని కాదు. ఇప్పుడు మారిపోయాను. పాత సంగతులన్నీ మర్చిపోయి నన్ను క్షమించి. ఎందుకు పాతవి జ్ఞాపకం చేస్తారు మిస్టర్ జానకిరామ్? ఇప్పుడు మీరొచ్చింది మీ అమ్మాయి పెళ్లి విషయమేగా? అవునండి. ఎందుకు డొంక తిరుగుడు? అబ్బాయి అన్ని విషయాలు నాతో చెప్పాడు. మీ అమ్మాయి వాడికి చాలా బాగా నచ్చింది. సరే, నాకున్నది ఒకే ఒక కొడుకు. నా ఆస్తి అంతస్తు సర్వం వాడే. అందుకే మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకోవడానికి నాకు ఎటువంటి ఆటంకం లేదు. చాలా సంతోషం అండి. మరి మిగతా విషయాలన్నీ మాట్లాడదామా? ఏమీ మాట్లాడకూడదు. ఈ పెళ్లికి సంబంధించినంత వరకు అన్ని ఖర్చులు నేనే భరిస్తాను. అతి తొందరలోనే పెళ్లికి ఏర్పాటు చేస్తాను. మరి ఏంటి భయంగా చూస్తున్నావు? సంబంధం మాట్లాడడానికి వెళ్ళారే, వాళ్ళు సరే అన్నారా
లేక వాళ్ళ అంతస్తుకి తగని సంబంధం అని బయటికి పొమ్మన్నారానా? నువ్వు అదృష్టవంతురాలివి. ఆ ఇంటికి నిన్ను మహారాణిలా స్వీకరించారు. నిజమేనా? నేను అనుకున్నదంతా తారుమారైంది. ఊరినే నాశనం చేసే ఆ మనిషిని ఉత్తముడిగా మార్చావే, ఎలా మార్చావు? ఏమైనా మందు పెట్టావా లేక? సిగ్గొస్తుంది. సిగ్గా? ఓసి పల్లెటూరు దానా? ముందు భర్తని గుప్పెట్లు పెట్టుకోవాలి. బురకెక్కిందా? చూపా. ఏయ్ ఏయ్, Please subscribe for more videos.